వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రేమ, ఈ ప్రేమ అన్నది ఎంత దూరానికైనా దారి తీస్తుంది అని చెప్పేసి చాలా మంది అంటుంటారు. యాక్చువల్ గా ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడే ప్రేమలో ఉన్న విలువ కానీ, ప్రేమలో ఉన్న లోటుపాట్లు కానీ అన్ని కూడా బయటపడుతూ ఉంటాయి. అయితే ప్రేమించిన వ్యక్తి దక్కకపోవడంతో సూసైడ్ చేసుకోవడం, బ్లాక్మెయిల్ చేయడం ఇటువంటివి చాలానే జరుగుతుంటాయి. ఆర్ ఎల్స్ పెద్దవాళ్ళని ఎదిరించి ప్రేమ పెళ్లిళ్ళు చేసుకొని జీవితం హ్యాపీగా స్పెండ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఆల్సో పరువు హత్యలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే 2018 సెప్టెంబర్ 14th జరిగినటువంటి ఒక పరువు హత్య ఇప్పటికీ కూడా సంచలనమే అని చెప్పొచ్చు. అమృత ప్రణయ్ అన్న పేరు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. అప్పట్లో కనుక చూసుకున్నట్లయితే ఒక 5 సంవత్సరాల క్రితం ప్రణయ్, అమృత అన్న ఇద్దరు కూడా చాలా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించాలని చాలా ట్రై చేశారు. కానీ పెద్దలు ఒప్పుకోకపోవడంతో వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే అది పరువు, అంటే తన పరువు పోయిందని భావించిన అమృత తండ్రి మారుతీరావు ఎవరైతే ఉన్నారో ఆయన సుపారీ పెట్టించడము, ఆ ప్రణయ్ని హత్య చేయించడం జరిగింది. హత్య చేయించినప్పటికీ కూడా అమృతకు అప్పుడు ప్రెగ్నెంట్ గా ఉండేది. ఆవిడ 5 to 6 months వరకు ఉన్నారు. అయితే ఒకసారి హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా, చెకప్ చేసుకొని రిటర్న్ వస్తుండగా మారుతీరావు పెట్టినటువంటి సుపారీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన మన కత్తితో నరకడము, ఆ రోజుల్లో అది చాలా విధ్వంసం సృష్టించిందనే చెప్పొచ్చు. ఇది జరిగిన సంఘటన తర్వాత చాలా మంది ఆలోచించుకోవడం జరిగింది. ఇటు పేరెంట్స్ కానీ లేకపోతే ప్రేమికులు కానివ్వండి, ఒకసారి ఒక థాట్ వచ్చినప్పుడు, దీని గురించి చర్చకు వచ్చినప్పుడు చాలా మంది మారుతీరావు గారిని తప్పు పట్టారు. ఏదో కూతురు ప్రేమించి వెళ్ళిపోయింది, వదిలేసేయచ్చు కదా, ఎందుకు అంతగా క్రూరంగా చంపిపించాలి అని చెప్పేసి ఇటువంటి వాదనలు చాలాగానే వినిపించాయి. అయితే ఎప్పుడైతే మారుతీరావు ఆల్రెడీ శిక్షించిన తర్వాత, అంటే ఆల్రెడీ పోలీసులు వచ్చి తనని అరెస్ట్ చేసి కేసు ఫైల్ అయిన తర్వాత బెయిల్ పైన బయటికి వచ్చి కొద్ది రోజులు అంటే ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తన కూతురు ఇలా చేస్తుంది అని చెప్పేసి ఎప్పుడూ అనుకోలేదు. అండ్ ఈ మారుతీరావుకి ఏకైక కూతురు కాబట్టి అమృత పైననే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి కూడా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అన్నిట్లోనూ ఆవిడ ఏది అడిగినా కూడా కాదనకుండా, లేదనకుండా ఇచ్చేవారు. సో అలాంటి అమృత ఒక కులం ఎస్టీ వర్గానికి సంబంధించినటువంటి ప్రణయ్ని ప్రేమించడం అన్నది తనకు పరువు పోయినట్లుగా భావించడం జరిగింది. ఈవెన్ మారుతీరావు తమ్ముళ్ళు కూడా అప్పట్లో ఈ కేసులో చాలా మంది ఉన్నారని చెప్పేసి ఛార్జ్ షీట్ కూడా పెట్టడం జరిగింది పోలీసులు. అసలు ఎవరు హత్య చేయించారు, ఎప్పుడు హత్య చేయించారు, అసలు సుపారీ ఎప్పుడు ఇచ్చారు, ఎంతకి ఇచ్చారు, ఇవన్నీ కూడా అప్పట్లో హైలైట్ గా నిలిచాయనే చెప్పొచ్చు. ఇప్పుడైతే అమృత ప్రణయ్ వచ్చేసి వాళ్ళ అమ్మగారితో కలిసిపోయింది. అప్పట్లో అయితే వాళ్ళ నాన్న చనిపోయిన కొత్తలో కూడా కలవాలని ట్రై చేసిన మా అమ్మ నాతో కలవలేదు అని చెప్పింది. కానీ ఇప్పుడు మాత్రం తను చేస్తున్నటువంటి, తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, తన కొడుకుకి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మతో కలిసిపోయినటువంటి విషయాలు కానీ అవన్నీ కూడా తను పంచుకుంటూ వస్తుంది. అండ్ ఆల్సో గతంలో చూసుకున్నట్లయితే అమృత ప్రణయ్ బిగ్ బాస్ కి కూడా రాబోతుంది అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. తను ఒకవేళ బిగ్ బాస్ కి వచ్చుంటే కనుక తనకు లైఫ్ స్టైల్ కి సంబంధించినటువంటి ఎన్నో విశేషాలు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే జనరల్ గానే బిగ్ బాస్ కి ఎవరైనా వెళ్తే ఆ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాస్ట్ ఏదైనా జరుగుంటే, లవ్ మ్యాటర్ ఏదో ఒకటి బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ గా పెట్టాలని చూస్తారు. అఫ్ కోర్స్ మీడియాకి తెలిసింది ఎంతో, తన పర్సనల్ గా ఇంకా విషయాలు చాలా ఉన్నాయి అని చెప్పేసి తను ఎప్పుడు బయట పెట్టుకోలేదు అని చెప్పేసి చాలా వార్తలు వినిపించాయి. ఇక అమృత ప్రణయ్ గురించి మాట్లాడాల్సి వస్తే కొన్ని వార్తలు కూడా ఈ మధ్య కాలంలోనే బయట చెక్కర్లు కొడుతుంది. అదేంటి అంటే మారుతీరావు అండ్ ఆల్సో ప్రణయ్ తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఒక ఫ్రెండ్సే, చాలా కాలంగా తెలిసిన వాళ్ళే. తెలిసిన వాళ్ళ కారణంగా కాస్త దగ్గర తీసుకున్నాడు, చదువుతూ ఉండేవాళ్ళు, ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవారు. ఆ క్రమంలోనే ప్రణయ్ అమృత కూడా పరిచయం అయ్యారు. స్కూల్లో చదవడం వల్ల స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళేవారు. అమృతతో పరిచయం ఏర్పరచుకొని లవ్ ప్రపోజ్ చేసిన తర్వాత అమృత కూడా ఒప్పుకోవడం వల్ల పెళ్లి కూడా చేసుకున్నారు అని చెప్పేసి. అయితే మారుతీరావు ఎప్పుడైతే చనిపోయాడో తన సూసైడ్ లెటర్ ఒకటి బయటికి వచ్చిన తర్వాత ఆ సూసైడ్ లెటర్ చూసిన వాళ్ళందరూ కూడా అప్పుడు మారుతీరావు గారికి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ సపోర్ట్ వెనుక కారణం ఏంటంటే 9th క్లాస్ నుంచే వాళ్ళు ప్రేమలో పడ్డారు. 9th క్లాస్ లోనే తన తల్లి కూడా అయింది. వన్స్ ఒకసారి అబోర్షన్ కూడా చేయించుకుంది. ఆ ఏజ్ లో అసలు మెచ్యూరిటీ లెవెల్స్ లేని ఏజ్ లో ప్రేమ పెళ్లి అంటే ఏ తండ్రి మాత్రం ఒప్పుకుంటారు? మీరు కూడా ఇన్ కేస్ లైక్ తల్లిదండ్రుల స్థానంలో ఉండి కనుక ఆలోచిస్తే మీకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో అని చెప్పేసి ఆయన విడుదల చేసినటువంటి ఆ సూసైడ్ లెటర్ ఏదైతే ఉందో చూసిన తర్వాత మారుతీరావుని సపోర్ట్ చేసే సంఖ్య ఏదైతే ఉందో అది గణనీయంగా పెరిగిందనే చెప్పొచ్చు. ఇక సుపారీ తీసుకున్న తేదీ నుంచి ఈ రోజు వరకు జరిగిన అప్డేట్స్ గురించి మనం చూద్దాం ఒకసారి. ఇక 2018లో నల్గొండ జిల్లాకు చెందినటువంటి మిర్యాలగూడ చెందినటువంటి ఈ పరువు హత్య కేసు ఏదైతే ఉందో ఇప్పటికీ సంచలనం రేపుతుంది అని చెప్పొచ్చు. ప్రణయ్ తండ్రి బాలస్వామి పెట్టిన కేసు తీసుకున్న తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ అన్నది స్టార్ట్ చేశారు. అమృత కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతోనే నేను
నేను ఈ హత్య చేయించడం జరిగింది అని చెప్పేసి మారుతిరావు అప్పట్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందుకు తన తమ్ముడు అంటే తన సోదరుడు కూడా హెల్ప్ చేయడం జరిగింది. వీళ్ళందరి హెల్ప్ తోనే నేను ఈ పని చేయగలిగాను అని చెప్పినప్పుడు 2019 జూన్ 12 లో 1600 పేజీలతో ఛార్జ్ షీట్ కూడా దీనికి ఆల్రెడీ దాఖలు చేయడం జరిగింది. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ సాంకేతిక ఆధారాలతో పాటు సాక్ష్యాలను అన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు ఈ మార్చ్ 10th కి అసలైన రిజల్ట్ అనేది రాబోతుంది అని చెప్పేసి చాలా రోజుల క్రితమే చెప్పింది. ఈ కేసులో కూడా ఎన్నో వాయిదాలు పడ్డాయి. అసలు ఎప్పుడు దీనికి శిక్ష అనుభవిస్తారు, ఎవరైతే సుపారీ తీసుకున్నారో ఆ పర్సన్ కానీ అక్కడి నుంచి ఇంకా 8 మందిని వరకు కూడా నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళకి ఎటువంటి శిక్ష విధిస్తే బాగుంటుంది అని ఆ చర్చ కూడా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సుమారు 5 సంవత్సరాల తర్వాత ఈ రోజు తుది నిర్ణయం వచ్చేసింది. అందరూ కోరుకున్నట్టుగానే మరి అమృతకి ఇది న్యాయం జరిగిందా లేదా అన్న కోణంలో కనుక ఆలోచిస్తే 2020 మార్చి 7న హైదరాబాద్ ఆర్య వైశ్య భవనంలో మారుతిరావు ఆత్మహత్య చేసుకున్నారు. బెయిల్ పైన వచ్చి తన కూతుర్ని వాళ్ళ అమ్మ వద్దకు వచ్చేయాలి అన్నట్టు కూడా లెటర్ రాశారు. అప్పట్లో తను ఎంత ట్రై చేసినా కూడా రాలేదు. ఆ తర్వాత ఎవరైతే తీసుకున్నారో సుపారీ తీసుకున్న తర్వాత ఈ కేసులో A1 అయితే మారుతిరావు, A2 అయితే సుభాష్ శర్మ. ఆ తర్వాత ఇంకా ఎవరైతే దొరికారో వాళ్ళందరి పేర్లు వచ్చేసి అజ్గర్ అలీ, అబ్దుల్ బరీ, MM కరీం, తిరునగర్ శ్రవణ్ కుమార్, శివం నిజాంలు నిందితులుగా ఉన్నవారనమాట. అయితే వీళ్ళు సుభాష్ శర్మకు వచ్చేసి జనరల్ గా జీవిత ఖైదు శిక్ష అయితే విధించడం, మరణ శిక్ష విధించడం జరిగింది. ఇంకా మిగతా వారందరికీ కూడా జీవిత ఖైదు శిక్ష అనేది ఇవ్వడం జరిగింది. ఆ సర్వతా కూడా ఇటువంటి శిక్షలు విన్న తర్వాత ఇటు ప్రజల్లోనూ కూడా చాలా మంది చెప్పడం ఏంటంటే ఇటువంటి శిక్ష అమలు చేయడం గొప్ప విషయం అనే చెప్తున్నారు. ఇక అమృత దీని గురించి ఏమనుకుంటుందో మనం కూడా ట్రై చేద్దాము. ఒకసారి అమృత తన నంబర్ మన దగ్గర ఉంది, నేను ఒకసారి కాల్ చేస్తాను. ఇన్ కేస్ కనుక తన కాల్ లిఫ్ట్ చేస్తున్నట్లయితే తను ఎలా ఫీల్ అవుతుందో కూడా తన మాటలో వినే ప్రయత్నం చేద్దాము. సో ఇప్పుడు నేను అమృత ప్రణయ్కి కాల్ చేయబోతున్నాను. సో మీరేమనుకుంటున్నారు, జనరల్ గా అమృత ప్రణయ్ కేసు విన్నప్పటి నుంచి మీరు ఆవిడ విషయంలో ఆవిడ పర్సనల్ విషయం ఆవిడ చేసింది తప్ప ఒప్ప? అంత చిన్న ఏజ్ లో ఒక అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, దట్టు తండ్రికి తెలియకుండా తల్లికి తెలియకుండా బయటకు వెళ్ళిపోవడం, ఆ విషయం వల్లనే ఎప్పుడో జరిగిపోయాయి. కానీ ఈ రోజు శిక్ష విధించారు కాబట్టి నిందితులందరికీ కూడా దీని గురించి ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పి ట్రై చేయండి. అమృత ప్రణయ్కి నేను ఇప్పుడు కాల్ చేయబోతున్నాను. చూద్దాం తను ఒకవేళ కాల్ లిఫ్ట్ చేస్తే తను ఏ రకంగా ఫీల్ అవుతున్నారో కూడా తన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. Incoming call is not available on this number. It will be resumed post recharge. ఈ నంబర్ పై ఇన్కమింగ్ కాల్ అందుబాటులో లేదు. సో ఈ నంబర్ పై ఇన్కమింగ్ కాల్ అందుబాటులో లేదు అని చెప్పేసి వస్తుంది. యాక్చువల్ గా ఇలాంటి కేసెస్ లో ఎవరైనా సరే, సెలబ్రిటీస్ అయినా కామన్ పీపుల్ అయినా, ఇలాంటి ఒక పరువు హత్య కనుక జరిగినట్లయితే ఆ విషయాన్ని కొంతవరకు హల్చల్ చేస్తారు కొద్ది రోజుల వరకు. ఆ తర్వాత అందరూ మర్చిపోతారు. ఇటువంటివి మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆ పలువురు అంటే ఆ పర్టికులర్ సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందుబాటులోకి రారు. యాజ్ యూజువల్ అమృత ప్రణయ్ కూడా ఇప్పుడు అందుబాటులో లేరు, ఇన్కమింగ్ కాల్స్ అందుబాటులో లేదు అని చెప్పి చూపిస్తుంది. సో ఈ విషయం అంటే పాస్ట్ ఫ్రమ్ 5 years నుంచి ఇంకా కొనసాగుతున్న ఈ కేసు ఏదైతే ఉందో ఎట్టకేలకు ఈ రోజు నల్గొండ కోర్టు వచ్చేసి వాళ్ళ శిక్ష అమలు ఏదైతే ఉందో అది చెప్పడం జరిగింది. సుపారీ తీసుకున్న పర్సన్ వచ్చేసి తనకైతే మరణ శిక్ష, ఇంకా మిగిలిన 6-7 నిందితులకు మాత్రం జీవిత ఖైదు శిక్ష విధించడం జరిగింది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్ తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.